హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో బీన్స్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీని తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. బీన్స్ ముక్కలు మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బీన్స్ ముక్కల్ని కుక్ చేసుకోవాలి. ఈ బీన్స్ 90% కుక్ అయిపోవాలండి. ముక్కలు ఉడికే లోపల ఈ ఫ్రైకి కావాల్సిన పొడిని సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రబ్బల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీరు ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఆల్రెడీ మనం బీన్స్ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటిల్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన పొడి సిద్ధమైపోయింది. బీన్స్ ముక్కలు బాగా ఉడికిపోయాయి. చూడండి, మనం చేత్తో ఇలా నలపగానే ఈజీగా తునిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కల్ని తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలను వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే మిగిలిన పోపు దినుసులని కూడా వేసుకోవచ్చు. ఈ పోపు దినుసులని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చీలను వేసుకొని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ బీన్స్ ముక్కల్ని ఈ ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, బీన్స్ ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఫ్రైకి ఎంత పొడి కావాల్సి వస్తుందో చూసి అంత యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ. చూసారు కదండి, ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.